సింగించర్లలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన పార్దీవాడలో కొంతమంది మైనారిటీలు హోలీ సందర్భంగా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ మీద దాడి చేసి గాయపరిచిన సంగతి అందరికీ తెలుసు. ఆ సంఘటన జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ గారి నేతృత్వంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిన సందర్భంగా పోలీసు అక్కడ బండి సంజయ్ గారి మీద మరి కొంతమంది మీద తప్పుడు కేసులు 3 ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది. దాంట్లో ఆరోపణలు కూడా అబద్ధాల ఆరోపణలు. ఇప్పుడు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ పట్టుకుని అమాయకులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అర్ధరాత్రి వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళని బెదిరించి అరెస్ట్ చేస్తా ఉన్నారు. మెజిస్ట్రేట్ ముందు 12 గంటలకు రాత్రి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. ఎటువంటి నోటీసు లేదు, 41A నోటీసు ఇవ్వాల్సిన అవసరం అది కూడా ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం ఒక కనుసగలతో ఈ ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు బీజేపీ కార్యకర్తల్ని వేధింపు చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. అర్ధరాత్రి కార్యకర్తలు వెళ్ళకపోవడం ఎందుకు, మహిళా కార్యకర్తలు వెళ్ళకపోవడం ఇది. అక్కడ మా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ 3 కేసులు పెట్టి ఒక కేసు తర్వాత ఒక కేసు, ఇంకో కేసు తర్వాత ఇంకో కేసు అరెస్ట్ చేస్తే మూడింట్లో 3 ముద్దాయిలు వాళ్ళే ఉన్నారు. సేమ్ కామన్ ముద్దాయిలు ఉన్నారు. అదే కేసు అరెస్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు రిలీజ్ చేసినా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేయడం, ఈ రకమైనటువంటి పద్ధతి పోలీసు చేతుందో ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నేతల్ని వేధింపు పెట్టడానికి కేసు పెట్టారు. ఇవన్నీ తప్పుడు కేసులు, ఇవన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కూడా డీజీపీ గారిని కోరడం జరిగింది. పోలీసులు బీజేపీ కార్యకర్తలు వేధించొద్దు అనే విషయాన్ని కూడా డీజీపీ గారిని కోరడం జరిగింది. వారు దీనిపైన వారు విచారిస్తారని చెప్పి చెప్పారు.